హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో మళ్లీ ఎల్ఆర్ఎస్ ను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో మళ్లీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. శుక్రవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధి విధానాలను ఖరారు కోసం మంత్రులు మల్లుబట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు క్లియర్ అవ్వని ఎల్ఆర్ఎస్ సమస్యలను ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పైన తీసుకోవాలని అధికారులకు మల్లు బట్టి విక్రమార్క అత్యర్థి సూచించడం జరిగింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు అయితే ఇచ్చారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో అయితే 10.76 లక్షల వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ ను ప్రత్యేక టీంలకు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచన చేశారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక టీంను రూపొందించాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ పైన తీసుకోవాలని సమావేశంలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ జ్యోతి బుద్ధా ప్రకాష్, జిహెచ్ఎంసీ కమిషనర్ కాటా అమ్రాపాలి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ అయితే పాల్గొన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.